నాగనిధి కోసం అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్లను వదిలిపెట్టనమ్మా. శత్రువు కొడుకు అనిరుద్ నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమనే ఆయుధంగా మార్చుకుని ఆ కుటుంబాన్ని అంతం చేస్తాను, అంతమందిస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా. ముక్కుతో మూలుతో కూలిపోయే ఈ కొంపలో ఎంతసేపు ఉంటావు అల్లుడు? మహల్కి వెళ్తే డాక్టరే మన ఇంటికొచ్చి వైద్యం చేస్తాడు. వెళ్దామా అల్లుడు? నాకు బానే ఉంది, నువ్వు వెళ్ళొత్తా. ఒంటరిగా వెళ్ళడం నీకు కష్టంగా ఉంటే ఈ పరిణికను కూడా తోడు తీసుకెళ్ళా. నేను వెళ్ళను బావా, నీతోనే ఉంటాను. నీకు నయమయ్యాకే వెళ్దాం. ఇదిగో పున్నాకు కూడా వచ్చేసింది. ఎక్కడికెళ్ళావు పున్నాగా? ఎవరికి ఎక్కువ వినపడగానే పరిగెత్తుకుంటూ పోయావని చెప్పాను. అడవి కదా, నక్క కూతలేవో అయ్యుంటాయి. అది కూత కాదమ్మగారు, కేక. చావు కేక. చావు కేక? ఏమైంది? గూడెళ్ళ వాళ్ళను ఏపులో చంపేసుంటుంది కదా. నన్ను ఇంత దాన్ని చేసిన మా అమ్మ రాజమ్మను ఎవరో చంపేశారు. ఏంటి, మీ అమ్మని చంపేశారా? ఎవరు? జాగ్రత్త అనిరుద్. మీ అమ్మని ఎవరు చంపారని అడుగుతుంటే నాకు జాగ్రత్తలు చెప్తున్నావు ఏంటి పున్నాగా? ఏం జరిగింది? అప్పుడప్పుడు దోపిడి దొంగలు దారి కాస్తారు. మా అమ్మ ఏం దాచుకుందనుకున్నారు, చంపేసి వెళ్ళిపోయారు. అమ్మో, ఇక్కడుంటే ప్రమాదమే. మహల్కి వెళ్ళిపోదాం పద పర్ణిక. అల్లుడు లేలే, వెళ్దాంలే. ఇప్పటిదాకా పున్నాగా మాత్రమే ప్రమాదంలో ఉంది అనుకున్నాను. ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్న బాధలో కూడా ఉంది. ఇలాంటప్పుడు పున్నాగను వదిలేసి ఎలా వస్తాను? మీరు వెళ్ళండి. బావా, నువ్విక్కడే ఉంటానంటే నేను కూడా ఉంటాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనిరుద్, నువ్వంటే ఈ ఊళ్ళో వాళ్ళకి పడదు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి పోయి ఇదిగో ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. పైగా ఇక్కడ దోపిడి దొంగల భయం ఒకటి. నా మాట విని వెళ్ళిపోదాం పదండి. లే 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 లే. ఈ ఊళ్ళో వాళ్ళు నన్ను అసహించుకున్నా, ప్రాణం తీస్తా అన్నా సరే పున్నాగ దగ్గరే ఉంటాను. పున్నాగంటే పిచ్చెక్కిపోతున్నాడు వీడు. నువ్వొస్తానంటే దీన్ని కూడా మహల్కి తీసుకెళ్ళిపోవచ్చన్నదే నా ఉపాయం అల్లుడు. నీకంత భయం ఉంటే నువ్వు వెళ్ళిపో అమ్మా. మీకు అర్థం కావట్లేదని రోజు పున్నాగ ఎక్కడున్నా మా అన్న వదిలిపెడతాడా? ఈ అమ్మాయిని మహల్కి తీసుకెళ్ళి నాగమణి ఇవ్వడమూ కుదరదు. కావాలంటే నాగనిధిని బయటికి తీసుకురావడానికి సహాయపడుతుందని నువ్వు చెప్పి ఒప్పించొచ్చు. అన్న మనసు మెత్తబడుతుంది, అర్థం చేసుకుంటాడు. తల్లి లేని పిల్లను మనమే ఆదుకోవాలన్రూ. ఏమా పున్నాగా, నువ్వు మా వెంటొస్తావా? అనిరుద్ కూడా వస్తాడు. చెప్పు పున్నాగా,
నువ్వు కూడా వస్తాను అంటే కలిసే వెళ్దాం. అక్కడ నీకేమన్నా అయిందంటే నా మీద ఒట్టే. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు. ఆలోచించకపోయినాగా బావ పరిస్థితి అర్థం చేసుకో. ఇక్కడే ఉంటానంటాడు, కానీ ఉన్నా ఎప్పుడేం జరుగుతుందో ఏంటో. చెప్పమ్మా, వస్తావా రావా? ప్లీజ్ పునాగా, పునాగా, పున్నాగా, ప్లీజ్ పునాగా. రామ్మా, ఒప్పుకో. పున్నాగా, ప్లీజ్ పున్నాగా, రా పున్నాగా. బావ పరిస్థితి అర్థం చేసుకో. ప్లీజ్ పున్నాగా, నీకేం కాదు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. రామ్మా, వస్తానని చెప్పమ్మా. వస్తావుగా? ఒప్పుకో పున్నాగా, ప్లీజ్. వస్తాను. వస్తానని రుత్, మీ కుటుంబం అంతు చూడటానికి నా మొదట అడిగేస్తాను. ఒక్క నిమిషం, కారాపండి. నువ్వు నన్ను పెంచిన తల్లివే అయినా కన్న తల్లితో సమానం. కళ్ళు లేకపోయినా నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసావు. ఏ దారిలో వెళ్తే ఆడపిల్ల బతుకుతుందో చూపించావు. నా పెళ్లి చూడకపోయినా మంగళ వాయిద్యాలు, పాచ భజంత్రీలు చప్పుడు విని సంబరపడతావనుకున్న నువ్వు కత్తి పోటుకి బలయ్యావు. వదిలిపెట్టనమ్మా. నా తల్లిదండ్రులను, నిన్ను చంపిన ఆ దుర్మార్గులను వదిలిపెట్టను, 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 వదిలిపెట్టను. వాళ్ళ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. నేను వదిలిపెట్టానంటే అది వాళ్ళ చితాభస్మమే. నాగమ్మ భక్తురాల్ని నేను. ఇన్నాళ్ళు పాలు పోసి పూజ చేశాను. ఇప్పుడు విషం నింపుకొని హత్య చేయడానికి వెళ్తున్నాను. వాళ్ళ నాశనం చూసాకే నాగమండలానికి వస్తాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. వాళ్ళంతా చూసాకే మళ్ళీ తిరిగి నాగమండలానికి వస్తాను. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, 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 వదిలిపెట్టను. పోయిన వాళ్ళు తిరిగి రారుకున్నాగా. వాళ్ళ జ్ఞాపకాల్ని వెంట తీసుకెళ్లి కాలం గడపాలి. మనం త్వరగా మహల్కి చేరుకోవాలి. పద వెళ్దాం.
కారెక్కు. పర్ణిక, బావా ఏంటి స్వామి దారికి అడ్డంగా నిలబడ్డారు? మాయదారి మనుషులకి అడ్డంగా నుంచున్నాను. పున్నాగనెందుకు తీసుకెళ్తున్నారు? అందర్నీ పోగొట్టుకున్న పేద పిల్ల పూరి గుడిసెలో బతకడం ఎందుకు, మహల్లో మహారాణిలా ఉండొచ్చు అని తీసుకువెళ్తున్నాం. తప్ప వెళ్ళాలనుకునే ఆలోచన నుంచి తప్పుకుంటే మంచిది. పున్నాగా, నన్ను అడ్డుకోకండి స్వామి, వెళ్ళనివ్వండి. నువ్వు వెళుతున్నానని ఎవరితో చెప్పావు? చెప్పడానికి నాకెవరున్నారు? మా అమ్మ చచ్చిపోయింది. గొల్లం ఏమైందో తెలీదు. నేను ఇంకెవరికి చెప్పాలి స్వామి? నువ్వు నాగమండలం వదిలి హరినాగారం వెళుతుంటే విషాదవదనంతో చూస్తున్న ఆ నాగమ్మకి చెప్పావా? ఏంటి స్వామి, పావు దీనంగా ఉందా? ఆవిడ నాగమ్మనా? చెప్పుకోవడానికి ఎవరూ లేరంటే అలాంటి విషసర్పాలతో చెప్పుకోమంటారా? విషపూరితమైన దానివి నువ్వు. పున్నాగ వెళ్ళిపోతుందన్న బాధలో నాగమ్మ ఉంది, కానీ నువ్వు తీసుకెళ్లిపోతున్నావని కోపగిస్తే నిన్ను వదిలిపెట్టేదే కాదు. అమ్మా ఊరికే ఉండు. నలుగురు ఇంటికి చేరుకోవాలనుకున్నాం గాని అనవసరంగా సంఖ్య తగ్గించుకోవద్దు. అమ్మా నన్ను వెళ్ళనివ్వు. నిన్ను వదిలి వెళ్తున్నాను అనుకోకు. ఎప్పటికీ పుట్టినిల్లైన నాగమండలవే నా ఊరు. నువ్వే నా అమ్మవే. నేనే నీ బిడ్డని, భక్తురాల్ని. అర్థం చేసుకుని సాగనప్పు. నువ్వు బాధపడకమ్మా, నేను మళ్ళీ వచ్చేస్తాను. పున్నాక వస్తేనే అనిరుద్ధ్కి క్షేమం స్వామి. క్షేమమో మర్మమో నీ మనసులో ఏముందో నాగమ్మకి అంతా తెలుసు. పున్నాగ అక్కడికొస్తే పెను ప్రమాదంలో పడుతుంది. నువ్వు ప్రమాదంలో పడతావంటే రావద్దు పున్నాగా. నువ్వున్న ఇక్కడే క్షేమంగా ఉంటావంటే నువ్వున్న చోటే నేను ఉంటాను. దీన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావా బావా? నా ప్రేమ కన్నా దీని క్షేమమే ముఖ్యమైందా నీకు? ఉన్నాగా, నేను చెబుతున్నాను విను. నా మాట వింటావనే హెచ్చరిస్తున్నాను. మహలుకి వెళ్ళకు. వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అవకాశం వచ్చినప్పుడే వెళ్ళాలి. ఏంటా అవకాశం పున్నాగా?
ఇక్కడ దీనంగా బ్రతకడం కన్నా అక్కడ దర్జాగా బ్రతకచ్చని ఎవరికి మాత్రం ఉండదే. ఇదిగోండి స్వామి, పున్నాగ మా వెంట వస్తానంటోంది. మీరు అడ్డు చెప్పకండి. నువ్వు ఆగత్తా. మీ మాటలు ఎవరు నమ్ముతారు? పున్నాగా, స్వామి చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉంటావో, నీకు ఇంకెవరూ లేరనుకుని మా వెంట వస్తావో నువ్వే చెప్పు. నేను మాత్రం నీకు రక్షణగా ఉంటాను. నేను మహల్కి వస్తాను అనిరుద్. ఇది ఖచ్చితమైన నిర్ణయం. ఇక ఆ మాట ఈ మాట చెప్పి ఆ అమ్మాయిని బెదరగొట్టకండి. వెళ్ళొస్తాం. పున్నాగా, పద మనం బయలుదేరదాం. ఒక్క నిమిషం పున్నాగా. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంది. నువ్వు చేసిన పుణ్యం నీకు 3 సార్లు మాత్రమే రక్షగా నిలుస్తుంది. ఆ తర్వాత నీకు దైవకృప కూడా లేదు. నాగమణి సాధనలో అడుగడుగునా నిన్ను వెన్నంటి కాపాడిన నాగమ్మ కరుణ ఇక పైన నీకు లేదు. ఆ తర్వాత జరిగే వాటికి నువ్వే బాధ్యురా. చెప్పడం అయిపోయిందా స్వామి? ఇక మేం బయలుదేరచ్చా? పద పున్నాగా. జరగబోయేదాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అంతా ఈశ్వరేచ్ఛ. పదపున్నాగా, ఇంతకు ముందెప్పుడు మహల్ పరిచయం లేనట్టు చూస్తున్నా? లోపలి పద. పర్ని, నువ్వెళ్ళి అత్తయ్యతో చెప్పు అనిరుద్ క్షేమంగా వచ్చాడని. అలాగే అమ్మా.